మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఏ స్థలాల్లో అయితే చేతులు చాపి సహాయం కోసం ఎదురు చూశారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించుదుగాక. విశ్వాసంతో ప్రార్థన చేయండి. బలమైన కార్యాలు ఖచ్చితంగా మీ బ్రతుకులో చూస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ రోజు మనందరి హృదయాన్ని కలిచివేస్తున్న అతిపెద్ద బాధ ఏంటో తెలుసా? మన సొంత వారే మనకి శత్రువులుగా మార్చబడిన పరిస్థితి. కొంతమంది అంటున్నారు, బయట నుంచి వచ్చే శోధన ఎలాగైనా జయించగలమేమో కానీ మా ఇంట్లోంచి వస్తున్న శోధనని జయించలేకపోతున్నాం. బయట నుంచి వచ్చే శత్రువుని ఎలాగైనా ఓడించగలమేమో కానీ ఇంట్లోనే తయారవుతున్న శత్రువులను ఓడించలేని పరిస్థితి. ఎందుకంటే మన ఇంట్లో వారిని మనం ప్రేమిస్తున్నాం, మన వారిని అభిమానిస్తున్నాం, మన వారిని గౌరవిస్తున్నాం కనుక ఏం చేయాలో అర్థం కాక మానసికంగా నలిగిపోతున్నాం. నేను అనుభవంతో చాలా మందికి మాట చెప్తూ ఉంటాను, యువర్ బెస్ట్ ఫ్రెండ్ కెన్ బికమ్ యువర్ స్ట్రాంగెస్ట్ ఎనిమీ. మనం ఎవరినైతే మన ప్రాణ స్నేహితులు అనుకుంటున్నామో వారే మనకి బద్ధ శత్రువులుగా మార్చబడుతున్న ప్రపంచం మధ్యన మనం ఉన్నాం. ఏ భర్త అయితే నన్ను ప్రేమిస్తారనుకుంటున్నామో ఆ భర్త ఇవాళ హంతకుడిగా మార్చబడుతున్నాడు. ఏ భార్య అయితే నన్ను ప్రేమిస్తా అనుకుంటున్నారో ఆ భార్య హంతకురాలుగా మార్చబడుతుంది. ఏ పిల్లలైతే నన్ను ప్రేమిస్తారు, ఏ కుటుంబం అయితే నన్ను చాలా జాగ్రత్తగా భద్రంగా చూసుకుంటారనుకుంటున్నామో వారందరూ ఈ రోజు మనల్ని ద్వేషిస్తున్న పరిస్థితి. అన్ని తారుమారైపోయాయి. ఏం చేయాలో అర్థం కాక నిద్ర పట్టలేని రాత్రులు అనుభవిస్తున్నారు. హృదయంలో చాలా వేదన, మానసికంగా నలిగిపోతున్నారు. ఈ వీడియో చూస్తున్న చాలా మందిలో దీనికి అసలు పరిష్కారం లేదా అని అనుకుంటున్నారు. పరిష్కారం ఉందయ్యా. ఎందుకంటే చాలా మంది భక్తిపరుల జీవితాలు ఇలాంటి సందర్భాలు జరిగాయి. దావీదు భక్తుడు రాస్తూ అంటున్నాడు కదా, 109వ కీర్తన 4:5 మనం చదవగలిగితే, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. దావీదు భక్తుడు అనుభవంతో రాస్తున్నాడు, నేను మేలు చేశాను, వారు నాకు కీడు చేశారు. నేను వారిని ప్రేమించాను, వారు నా మీద ద్వేషం చూపిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్య దావీదు కూడా నలిగిపోయాడు. అయినను మానక ప్రార్థన చేస్తాడట. ఈరోజు నేను అంటాను, చాలా మంది నిన్ను ద్వేషించారు, చాలా మంది నేను అభిమానించిన వారు ఈ రోజు నీ బద్ధ శత్రులుగా మార్చబడ్డారు. గతంలో నీ చేయి పట్టుకుని నేను నీతో ఉంటాను అన్నవారే మన వెన్నుపోటు పొడిచిన సందర్భాలు ఉన్నాయి. ఏ భర్త అయితే పెళ్లిలో నీ దగ్గర ప్రమాణం చేసి కష్టమంది నీతో ఉంటానయ్యా, నష్టమంది నీతో ఉంటానమ్మా, ఏ వ్యాధి వచ్చినా నేను వదలనమ్మా అని ప్రమాణం చేసిన వారే ఈ రోజు కొంతమందిని ఒంటరిగా విడిచిపెట్టిన పరిస్థితులు. కుటుంబంలో మనశ్శాంతి లేదు. ఏ పిల్లలైతే మమ్మీ డాడీ నువ్వు అంటే నాకు ఇష్టం అన్నారో ఈ రోజు అదే పిల్లలు తల్లిదండ్రులు అనాథలుగా విడిచిపెట్టిన పరిస్థితి. మీరు చాలా ప్రేమ చూపించారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, చాలా అభిమానించారు, కానీ మీరు ఎవరినైతే చూసుకున్నారో వారందరూ ఈ రోజు మీ కన్నిటి కారణమైపోయారు. ఏం చాలా అర్థం కాక మానసికంగా కృంగిపోతున్నారు కదా. దావీదు భక్తుడు కూడా అదే అనుభవంలో వచ్చాడు. ఆయన అంటాడు కదా, అయినను మానక నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకు ప్రార్థించడం తెలుసా? ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు ఆయన ఒక్కడ మాత్రమే గనక, శ్రమలటి నుండి విడిపించగలిగిన దేవుడు ఆయన ఒక్కడ మాత్రమే గనక దావీదు ప్రార్థన చేశాడు. దావీదుని దేవుడు కాచి కాపాడుతూ వచ్చి శత్రువులందరి మధ్యన ఒక ఘనమైన పాత్రగా దేవుడు ఉంచాడు. అంత మాత్రమే కాదు, దావీదు సొంత అన్నలే దావీదుని ద్వేషించారు, కానీ ఎవరికి లేని ఆధిక్యతను ప్రభు దావీదుకి దయచేశారు. ఈరోజు నేను అంటాను, మన ప్రభు మన శత్రువులు ఎదుట భోజనమును సిద్ధపరచగలిగిన దేవుడు. ఎవరైతే నేను గాయపరిచారో, ఎవరైతే నేను మోసం చేశారో వారందరూ నీ చేతులు పట్టుకుని నన్ను క్షమించు అనే రోజు రాబోతోంది. ధైర్యంగా ఉండండి, ప్రార్థన మాత్రం మారద్దు. ఇదంతా మీరు ఎలా చెప్పగలుగుతున్నారని అంటే, నాకు శత్రువులు లేరనుకుంటున్నారా? నన్ను ద్వేషించేవారు లేరనుకుంటున్నారా? నేను ఎవరినైతే ప్రేమించానో వారి నాకు బద్ధ శత్రువులుగా మార్చబడిన వారు కూడా ఉన్నారు, కానీ వారు వేసే రాళ్ళు ఈ రోజు నాకు దీవెనగా మార్చబడ్డాయి. అదే ధైర్యంతో చెప్తున్నాను, నా ప్రభు మిమ్మల్ని కూడా ఘనపరచగలిగే దేవుడు. గాడ్ బ్లెస్ యు. నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకున్న పరిశుద్ధ గ్రంథంలో నుండి లోక సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. పాములు తేళ్లు తొక్కడానికి ఆల్రెడీ నీవు అధికారం పొందున్నావు. అంటే పాము లాంటి మనుషులను, శత్రువులను, మన మీదకి అడ్డులొచ్చి ఆటంకాలు కలగజేసి మనల్ని భయపెట్టే పాములు, కుట్టడానికి పెయిన్ కలగజేసే తేలు ఏం చేస్తుంది? పెయిన్ బాగా కలగజేస్తుంది. తేలు కుట్టిందంటే అందుకే పెద్దలు ఏమంటారంటే, తేలికి కొండి మందును, మనిషికి కంటి అందును, పాముకి పంటి అందు విషం ఉంటుంది అంటారు. బాగా గమనించండి. ఇంటి దగ్గర అంటుంటారు చాలామంది, పాముకి పంటిలో, మనిషికి కంటిలో, తేలికి కొండి మందు. ఇదేంటంటే ఈ విషయం బాధ పెడుతుంది అనమాట. కొంతమంది మనల్ని మాట్లాడే మాటల వల్ల మనం బాధపడుతుంటారు. కొన్ని సమయాల్లో తేలిలాగా చల్లగా కొడతారంటే ఒక మాట అనేసి మనల్ని బుక్ చేస్తుంటారు, బాధ పెడుతూ ఉంటుంటారు. పాములాగా తరుముతూ ఉంటుంటారు. అయ్యో అమ్మో ఆ మాట నా మీదకి వస్తుందేమో, అలా ఏమంటారో. ఒక్కొక్క మనిషిని చూసినప్పుడు భయం ఉంటుంది మనకి, ఒక్కొక్క మనిషిని చూసినప్పుడు ఆందోళన కలుగుతుంది. ఒక పెద్ద ఫంక్షన్కి మంచిగా వెళ్తే ఆ పాము లాంటి మనిషిని కనపడినప్పుడు నీవు ఆ స్థలం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటావు. మన దారిలో విషం ఉన్నటువంటి పాము వస్తే ఎలా మనం పక్కకి వెళ్ళిపోతామో, ఎటువంటి విలువైన కార్యక్రమాలైనా సరే మన పాము లాంటి వారు, అంటే విషము జల్లి, అంటే మనకి కీడు చేసేవారు ఎవరైనా కనబడితే మనం పారిపోతాం కదా, తప్పించుకుంటాం, లేదా మొక్కలు తిప్పుకుంటాం కదా. అయితే దేవుడి దినాన్ని అంటున్నాడు, పాములను తేళ్లను మీరు తొక్కుటకు అధికారం ఇవ్వబడింది. మిమ్మల్ని బాధ పెట్టేవారిని దేవుడు మీ కాలు కింద అణిచివేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాట్లాడే బాగా గమనించండి. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు, తర్వాత శత్రువు బలవంతటి మీద మీకు అధికారము అనుగ్రహించినాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. మీ మీద ఎవరు విషయంతో ఉన్నా, ఎవరు అసూయతో ఉన్నా, ఏదో చేయాలని ప్రణాళికలు చేస్తున్నా ఎవరో ఏ హాని చేయలేరు. ఎందుకంటే దేవుడు మాటిస్తూ ఉన్నాడు, నన్ను వాళ్ళు ఏమైనా చేస్తారేమో, లేదా నాకేమైనా చేతపడి చేస్తారేమో, నా కుటుంబాన్ని పాడు చేస్తారేమో, లేకపోతే ఇది జరుగుతుందేమో, నాకు అన్యాయం జరుగుతుందేమో, వాళ్ళందరూ ఒకటి అయిపోయారు, నేనే ఒంటరి అయిపోయాను, నా బ్రతికిలాగా అయిపోయింది అని అనుకుంటున్నామేమో. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. ఏ రోగం వచ్చినా నీకు నాశనం రాదు, ఏ కీడు నీ ఇంటికి వచ్చినా నీకు నాశనం రాదు. దేవుని హస్తం నీకు తోడుగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండును గాక.